ఈరోజు మనం కార్గిల్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ భారతదేశానికి ఎలా సహాయం చేసింది అనేది తెలుసుకుందాం. మే 1999లో భారతదేశం తన సొంత గడ్డపై పాకిస్తాన్తో యుద్ధం చేస్తోంది. దీనికి భారతదేశం సిద్ధంగా లేదు. యుద్ధం మధ్య నాటికి భారతదేశం అనేక ప్రాణ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ 5,000 కంటే ఎక్కువ మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. భారతదేశానికి చెందిన అనేక యుద్ధ విమానాలు పాకిస్తాన్ స్ట్రింగ్ క్షిపణుల దాడిలో కూలిపోయాయి. కార్గిల్లోని వేల అడుగుల ఎత్తైన కొండలను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యం భారత సైన్యం యొక్క మందుగుండు సామాగ్రి నిల్వలకు, అలాగే భారత సైనికులకు నిరంతరం నష్టం కలిగిస్తూనే ఉంది. అటువంటి సమయంలో భారతదేశానికి ఆధునిక ఆయుధాలు మరియు అధునాతన సాంకేతికత అవసరం. దీని సహాయంతో కొండలలో దాక్కున్న పాకిస్తానీల స్థానాన్ని గుర్తించి వాళ్ళని చంపొచ్చు. కార్గిల్ వంటి యుద్ధంలో భారతదేశం వద్ద అటువంటి ఆధునిక ఆయుధాలు లేవు. అలాగే అణుపరీక్ష వల్ల భారతదేశంపై విధించిన ఆంక్షల కారణంగా విదేశాల నుంచి ఈ ఆయుధాలను పొందడం చాలా కష్టంగా మారింది. అణుపరీక్ష తర్వాత భారతదేశానికి ఎటువంటి ఆధునిక ఆయుధాలు లభించకుండా చూసుకోవడానికి అమెరికా మరియు యూరోప్ తమ వంతు ప్రయత్నాలు చేశాయి. కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి ఆధునిక ఆయుధాల అవసరం చాలా ఉంది. ఇంత క్లిష్ట సమయంలో ప్రపంచం గురించి పట్టించుకోకుండా ఇజ్రాయెల్ భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇజ్రాయెల్ వచ్చిన వెంటనే యుద్ధం యొక్క మొత్తం దిశ మారిపోయింది. కొన్ని రోజుల్లో భారతదేశం మంచి ఆధిక్యాన్ని సాధిస్తూనే పాకిస్తాన్ బంకర్లను పేల్చి పడేసింది. బంకర్లలో దాక్కున్న పాకిస్తాన్ చొరబాటుదారులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ యుద్ధాన్ని ఆపాలని అమెరికాను వేడుకున్నాడు. పాకిస్తాన్ భారతదేశం ముందు లొంగిపోయింది. చివరికి కార్గిల్ నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టడం ద్వారా భారత వీరులు కార్గిల్ యుద్ధంలో విజయాన్ని పొందారు. కానీ అమెరికా స్నేహాన్ని పణంగా పెట్టి మరీ ఇజ్రాయిల్ భారతదేశానికి సహాయం చేయడానికి ఎందుకు వచ్చింది? అక్కడ ప్రభుత్వం దీనికి ఎందుకు సిద్ధంగా ఉందో తెలుసుకునే ముందు మీరు కార్గిల్ యుద్ధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 1971లో ఇండో పాక్ యుద్ధంలో భారతదేశం చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్తాన్ చాలా కలత చెందింది. ఈ ఓటమికి భారతదేశంపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత 1984లో మరోసారి సియాచిన్ యుద్ధంలో భారతదేశంపై పాకిస్తాన్ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. నిరంతర ఓటమి మంటల్లో రగిలిపోతున్న పాకిస్తాన్ సైనికులు పర్వేజ్ ముషారఫ్కు మరో ఓటమిని భరించడం కష్టంగా మారింది. ఇప్పుడు భారతదేశంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ముషారఫ్ విశ్రాంతి తీసుకోలేదు. పాకిస్తాన్ అధికారం తన చేతుల్లోకి వచ్చిన రోజు మొదటి దాడి భారతదేశంపై ఉంటుందని నిర్ణయించుకున్నాడు. తర్వాత 1998లో పర్వేజ్ ముషారఫ్ అదృష్టం ప్రకాశించింది. అతను పాకిస్తాన్ సైన్యానికి చీఫ్ అయ్యాడు. ఆర్మీ చీఫ్ అయిన వెంటనే ముషారఫ్ భారతదేశాన్ని దెబ్బతీయడానికి స్పష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ముషారఫ్ భారతదేశంపై ఆపరేషన్ బదర్ను ప్రారంభించాడు. ఈ ఆపరేషన్ కింద పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసిని దాటి భారత సరిహద్దులో ప్రవేశించి కార్గిల్ పర్వత ప్రాంతంలోకి చొరబడ్డం ప్రారంభించింది. దీని వెనుక పాకిస్తాన్ ఉద్దేశం కార్గిల్ లోయ గుండా వెళ్లే జాతీయ రహదారి ఏపై నియంత్రణ ఏర్పాటు చేసి కాశ్మీర్ మరియు లడాఖ్ మధ్య బంధాన్ని తెంచడం. వాస్తవానికి ఇప్పుడు NH-1లో భాగమైన NH-1A శ్రీనగర్ మరియు లడాఖ్లను కలుపుతుంది. ఇది సియాచిన్కు వ్యూహాత్మక మార్గం కూడా. ఈ NH-1Aను స్వాధీనం చేసుకుని లడాఖ్ను పాక్షికంగా నరికివేసి భారతదేశం నుంచి సియాచిన్ను పూర్తిగా వేరు చేయడమే పాకిస్తాన్ ప్రణాళిక. చివరికి ఈ విధంగా తన ప్లాన్ను అమలు చేసి పాకిస్తాన్ భారతదేశం నుంచి కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలనుకుంది. కానీ తాషీ నాంగ్యాల్ కారణంగా ఈ ప్రణాళిక నాశనమైంది. ఈ తాషీ నాంగ్యాల్ ఓ గొర్రెల కాపరి. తన మంద నుంచి తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ పఠానీ దుస్తులు ధరించి భారత భూభాగంలో బంకర్లను తయారు చేసుకున్న కొంతమందిని చూశాడు. వారి వద్ద తుపాకులు మరియు గ్రెనేడ్లు వంటి అన్ని రకాల ఆయుధాలు కూడా ఉన్నాయి. తాషీకి వారిపై అనుమానం వచ్చింది. అతను వెంటనే భారత సైన్యం యొక్క సమీప పోస్టుకు వెళ్లి దీని గురించి సమాచారం అందించాడు. ఆ విధంగా 1999 మే 5న కార్గిల్లో చొరబాటు గురించి భారత సైన్యానికి మొదటిసారి ఉప్పొందింది. మొదట్లో పాకిస్తాన్ ఈ చొరబాటుకు పాల్పడిందా లేదా అని అనుమానించబడింది. కానీ రెండవ రోజు తర్వాత మే 5న చొరబాటుదారులు 5గురు భారతీయ సైనికులను దారుణంగా చంపి మే 9న భారతదేశంలో అనేక మందుగుండు సామాగ్రి నిల్వలను ధ్వంసం చేశారు. అలా ఈ చొరబాటు వెనుక పాకిస్తాన్ ఉందని స్పష్టమైంది. కార్గిల్ ప్రాంతంలోని టోలోలింగ్, టైగర్ హిల్ వంటి అనేక కీలక ప్రదేశాలను ఆక్రమించి పాకిస్తాన్ సైనికులు భారతదేశంలోకి ప్రవేశించారు. అయితే ఈ సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ LOC క్రాసింగ్ మరియు చొరబాటు సంఘటనలను ఖండిస్తూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ సైన్యం టోలోలింగ్ మరియు టైగర్ హిల్స్తో పాటు ముస్కో వ్యాలీ, కాంగ్సర్ గ్రామం, బెటాలిక్ రేంజ్ మరియు చోరాబ్ వ్యాలీ వంటి ప్రదేశాలను నియంత్రించి చొరబాటును విస్తరిస్తోందని భారతదేశానికి తెలిసింది. అందువల్ల పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టడానికి భారత సైన్యం 1999 మే 10న
ఆపరేషన్ విజయ్ను ప్రారంభించింది. ఆపరేషన్ విజయ్ ప్రారంభించిన వెంటనే కాశ్మీర్లో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది సైనికులను కార్గిల్ వైపు సమీకరించారు. ఈ సైనికులందరూ కార్గిల్లో 10 నుంచి 16,000 అడుగుల ఎత్తులో ఉన్న కొండపైకి ఎక్కి శత్రువులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ సమస్య ఏంటంటే పాకిస్తాన్ ఇంట్రుడళ్ల బంకర్లు అంత ఎత్తులో ఉండడం వల్ల వాళ్ళు భారత సైనికులను సులభంగా గుర్తించి కాల్చడం మొదలుపెట్టారు. దీని కారణంగా పగటిపూట ఆ కొండ ఎక్కడం ప్రాణాలకు ముప్పుగా మారింది. అందువల్ల శత్రువుల దృష్టిని మళ్లించి తప్పించుకుంటూ కొండలు ఎక్కడానికి రాత్రి సమయాన్ని ఎంచుకుంది మన సైన్యం. అయితే రాత్రిపూట కొండలు ఎక్కడం మరింత కష్టమైన పని. రాత్రిపూట ఆ కొండలపై చలి ఎక్కువగా ఉంటుంది. ఎముకలు విరిగిపోయేంత చలి, ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గిపోతుంది. దీని కారణంగా అంత ఎత్తులో శ్వాస తీసుకోవడం ప్రాణాలను హరించేంత కష్టంగా మారింది. కానీ ఇంత కఠినమైన సవాలున్నప్పటికీ భారత సైనికులు ఇంతటి గడ్డకట్టే చలిలో కూడా కార్గిల్ యొక్క సంక్లిష్టమైన కొండలపై అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తమ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లారు. సైనికుల ఉత్సాహానికి ఫలితంగా ఆపరేషన్ విజయ్ ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత భారత సైన్యం మే 16న ద్రాస్ ముస్కో సెక్టార్ను చేరుకుంది. మే 18న 4,295 మరియు 4,460, అలాగే మే 24వ తేదీలో ముస్కో సబ్ సెక్టార్ను తిరిగి తన నియంత్రణలోకి తీసుకుంది. కానీ ఇది విజయంలో ఒక భాగం మాత్రమే. పూర్తి విజయం సాధించడంలో సైన్యం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. పాకిస్తాన్ చొరబాటుదారులు భారతీయ సైనికులను నేరుగా తమ లక్ష్యంగా చేసుకునే స్థాయిలో ఉన్నారు. దీని కారణంగా నిరంతరం ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. అటువంటి పరిస్థితిలో కార్గిల్ యొక్క వేల అడుగుల ఎత్తైన కొండలపై దాక్కున్న చొరబాటుదారులతో పోరాడడానికి, ఈ యుద్ధంలో విజయం సాధించడానికి సైన్యానికి వైమానిక దళం చాలా అవసరం. అయితే కార్గిల్ యుద్ధ దశ వరకు వైమానిక దళాన్ని లాజిస్టిక్ మరియు నిఘా కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. నిజానికి ఎయిర్ ఫోర్స్ పూర్తిగా అభివృద్ధి చెందడానికి ఈ యుద్ధం బాగా దోహదపడింది. ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా వైమానిక దళం సైన్యానికి రక్షణ కల్పించడమే కాకుండా సైనికులు స్వయంగా శిఖరానికి తీసుకువెళ్లలేని అన్ని వస్తువులను కూడా అందించింది. పాకిస్తానీ చొరబాటుదారులను తరిమి కొట్టడానికి ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ల ద్వారా అనేక పాకిస్తానీ బంకర్లను లక్ష్యంగా చేసుకోవడం మొదలుపెట్టింది. అయితే కార్గిల్ యొక్క ఎత్తైన పర్వతాల్లో వైమానిక కార్యకలాపాలు నిర్వహించడం వైమానిక దళానికి కూడా చాలా కష్టమైన పని. వీటన్నిటితో పాటు వైమానిక దళం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్ఓసిని దాటకూడదని ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కఠినమైన ఆదేశాలిచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఎల్ఓసి లోపల ఉంటూ ఎత్తైన శిఖరాలపై కూర్చున్న పాకిస్తానీ చొరబాటుదారుల స్థానాన్ని ట్రాక్ చేయడం, తర్వాత వారిపై దాడి చేయడం ఎయిర్ ఫోర్స్కి చాలా పెద్ద సవాలుగా మారింది. ఈ సవాళ్లన్నీ ఉన్నప్పటికీ వైమానిక దళం శత్రువులపై దాడి చేయడం 4 MI-1 హెలికాప్టర్లు మరియు MiG-21, MiG-23 మరియు MiG-27 అనే 3 యుద్ధ విమానాలను మోహరించింది. ఒకవైపు MI-1 హెలికాప్టర్ నుంచి రాకెట్లు ప్రయోగిస్తుండగా 3 ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్ కూడా శత్రువులపై విధ్వంసం సృష్టిస్తోంది. దీని కారణంగా పాకిస్తానీలు అనేక రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. చాలామంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. అంతా ప్రణాళిక ప్రకారం జరుగుతుండగా అకస్మాత్తుగా 80 MIM రాకెట్లను ప్రయోగిస్తున్నప్పుడు MiG-27 పైలట్ జెట్ ఇంజన్ పనిచేయడం ఆగిపోయింది. దీని కారణంగా విమాన వేగం తగ్గడం మొదలైంది. కూలిపోయే ప్రమాదాన్ని గ్రహించింది. MiG-27 కెప్టెన్ మొదట MiG-21లో ఉన్న స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాకు సమాచారం ఇచ్చి ఆపై విమానం నుంచి బయటకు దూకాడు. బయటకు దూకిన పైలట్ నచికేత్ గురించి సమాచారం అందించిన వెంటనే స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా తన విమానాన్ని నచికేత్ విమానం ఎగురుతున్న దిశలో తిప్పాడు. అలా చేయడం వల్ల నచికేత్ స్థానాన్ని కనుగొనవచ్చు, అలాగే అతన్ని రక్షించవచ్చు. అయితే కొండ ప్రాంతం కారణంగా నచికేత్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనడం చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ అజయ్ అహూజా పట్టు వదలలేదు. నచికేత్ కోసం వెతుకుతున్నప్పుడు అతను ఎల్ఓసికి చాలా దగ్గరగా చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అహూజా తన విమానం వెనుక భాగాన్ని మిస్సైల్ ఢీకొట్టడం గ్రహించారు. వాస్తవానికి ఇది అజయ్ అహూజా యొక్క MiG-21ను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రయోగించిన స్ట్రింగ్ మిస్సైల్. ఢీకొన్న తర్వాత అజయ్ అహూజా తన జెట్ నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. అతను ఎల్ఓసి సమీపంలోని భారత సరిహద్దులో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. కానీ అతని జెట్ పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి యొక్క అవతలి వైపు దాటింది. మొదట భారత సరిహద్దులోకి ప్రవేశించిన తర్వాత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాను పట్టుకుని ఆపై అతన్ని దారుణంగా చంపేశారు. ఒకవైపు అజయ్ అహూజా పాకిస్తాన్ సైన్యానికి లక్ష్యంగా మారగా, నచికేత్ పాకిస్తాన్ భూభాగంలోకి దిగి విమానం నుంచి దూకి వెంటనే పాకిస్తాన్ సైన్యం చేత పట్టుబడ్డాడు. పాకిస్తాన్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాను చంపడం, నచికేత్ను స్వాధీనం చేసుకోవడం ఎయిర్ ఫోర్స్కి పెద్ద ఎదురుదెబ్బ. అయితే అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా జూన్ 3న పాకిస్తాన్ నచికేత్ను భారతదేశానికి తిరిగి పంపించింది. కానీ ఆపరేషన్ సఫేద్ సాగర్ ప్రారంభమైన 3 రోజుల్లోనే భారత వైమానిక దళం ఒకదాని తర్వాత ఒకటి అనేక వైఫల్యాలను చూసింది.
3 రోజుల్లోనే పాకిస్తాన్ సైన్యం స్ట్రింగ్ మిసైల్స్ ద్వారా భారతదేశానికి చెందిన అనేక ఫైటర్ జెట్లను, హెలికాప్టర్లను కూల్చిపడేసింది. ఒకవైపు భారత సైన్యం కార్గిల్ ఎత్తు వంటి ఇబ్బందులతో పోరాడుతుండగా వైమానిక దళం కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అలాగే ఒకవైపు వైమానిక దళం ఎత్తైన ప్రదేశాల్లో కూర్చున్న పాకిస్తాన్ చొరబాటుదారులపై దాడి చేసి వాళ్ళ లక్ష్యాల నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది. మరోవైపు వైమానిక దళం ఎల్ఓసిని దాటకుండా ఉండడాన్ని ఎదుర్కొంది. ఎందుకంటే అలా చేయడం వల్ల పాకిస్తాన్ మిస్సైల్స్ లక్ష్యంలోకి రావడం జరిగింది. కార్గిల్ కొండల్లో దాక్కున్న శత్రువుల స్థానాన్ని కనుగొని వారిని నిర్మూలించడానికి సహాయపడే కొన్ని అధునాతన సైనిక పరికరాలు ఎయిర్ చీఫ్ మార్షల్ అనిల్ యశ్వంత్ టిప్నేకు అవసరం. కానీ ఆ సమయంలో భారత వైమానిక దళం వద్ద అలాంటి అధునాతన పరికరాలు అందుబాటులో లేవు. కాబట్టి వాళ్ళు వాటిని వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. కానీ భారతదేశానికి మరో కష్టం ఏంటంటే 1998లో పోఖర్లో నిర్వహించిన అణు పరీక్ష కారణంగా అమెరికా భారతదేశంపై ఆంక్షలు విధించింది. దీని కారణంగా భారతదేశం మరే ఇతర దేశం నుంచి సైనిక ఆయుధాలు మరియు సాధనాలను పొందడం చాలా కష్టం. ఈ సంక్షోభ సమయంలో భారత వైమానిక దళానికి అధునాతన ఆయుధాలు అవసరమైంది. ఈ యుద్ధం భారతదేశానికి చాలా క్లిష్టం. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా భారతదేశం ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపింది. అధునాతన సాధనాలు మరియు ఆయుధాల యొక్క సుదీర్ఘ జాబితాను వీలైనంత త్వరగా అందించాలని భారతదేశం ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేసింది. ఒకవైపు కార్గిల్ కొండలను ఆక్రమించిన పాకిస్తాన్ చొరబాటుదారుల స్థానాన్ని ట్రాక్ చేయడంలో జీపీఎస్ యాక్సెస్ను భారతదేశానికి ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది. మరోవైపు భారతదేశం యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకుని ఇజ్రాయెల్ వెంటనే సాధ్యమైనంత సహాయాన్ని అందించింది. ఇజ్రాయెల్ భారత వైమానిక దళం యొక్క ఫైటర్ జెట్లకు లేజర్ గార్డ్ మిసైల్స్ను అందించడమే కాకుండా పాకిస్తానీలను సులభంగా పర్యవేక్షించగల నిఘా డ్రోన్లను కూడా అందించింది. దీంతోపాటు ఇజ్రాయెల్ పాకిస్తాన్కు సంబంధించి భారతదేశంతో అనేక నిఘా సమాచారాన్ని కూడా పంచుకుంది. దీని కారణంగా భారతదేశం ఈ యుద్ధంలో చాలా ప్రయోజనం పొందబోతోంది. అయితే ఆ సమయంలో భారతదేశానికి సహాయం చేయడం వల్ల అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాల నుంచి ఇజ్రాయెల్పై చాలా ఒత్తిడి పడింది. భారతదేశానికి సహాయం చేయకూడదని అమెరికా ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చింది. సైనిక పరికరాల మద్దతు అందించకూడదని కూడా చెప్పింది. కానీ ఒత్తిడున్నప్పటికీ ఇజ్రాయెల్ భారతదేశానికి సహాయం చేయడంలో దృఢంగా ఉంది. దీని తర్వాత అమెరికా డెలివరీని ఆలస్యం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఇజ్రాయెల్ అమెరికా స్నేహాన్ని పణంగా పెట్టి వీలైనంత త్వరగా భారతదేశానికి అవసరమైన అన్ని వస్తువులను అందుబాటులో ఉంచింది. భారతదేశానికి 1997లో ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకున్న లైట్నింగ్ ఎలక్ట్రో ఆప్టికల్ టార్గెట్ పార్ట్లను కూడా అందించింది. ఒప్పందం ప్రకారం టార్గెటింగ్ పార్ట్ల డెలివరీకి ఇంకా చాలా సమయం మిగిలిన్నప్పటికీ కార్గిల్ యుద్ధం యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఇజ్రాయెల్ వాటిని డెలివరీ తేదీని ముందుగానే భారతదేశానికి అందించింది. లైట్నింగ్ టార్గెట్ పార్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వాటిలో ఉన్న అధునాతన ప్రెసిషన్ టార్గెటింగ్ సిస్టమ్ కారణంగా అవి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ సహాయంతో చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తిస్తాయి. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే భారత వైమానిక దళం ఆ సమయంలో టార్గెటింగ్ పోర్ట్లు మరియు ఇతర అధునాతన సాధనాలను ఉపయోగించేంత నైపుణ్యం కలిగి లేదు. భారతదేశం యొక్క ఈ సమస్యను పరిష్కరించడానికి ఇజ్రాయెల్ మరొక అడుగు ముందుకేసింది. దాని సాంకేతిక ఇంజనీర్లను భారతదేశానికి పంపించింది. దీని కారణంగా వైమానిక దళ ఫ్లైట్లు మరియు సాంకేతికత బృందాలు ఆ ఆయుధాలన్నిటినీ ఉపయోగించడం గురించి చాలా నేర్చుకున్నాయి. వీటన్నిటినీ కార్గిల్ యుద్ధంలో ఉపయోగించుకున్నాయి. నిజానికి ఆ సమయంలో భారతదేశంలో టార్గెటింగ్ పార్ట్లతో కూడిన ఫైటర్ జెట్లలో ఉపయోగించగల 60 లేజర్ గైడెడ్ బాంబులు మాత్రమే ఉన్నాయి. లేజర్ ఘాటుగా ఉండడం వల్ల ఈ బాంబులు మరింత ప్రభావవంతంగా ఉండేవి. కానీ ఈ బాంబుల కొరత కారణంగా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే భారతదేశం యొక్క తయారీ ప్రభావితం కాకుండా ఉండడానికి వైమానిక దళం వాటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలని కోరుకుంది. అయితే ఈ బాంబుల సంఖ్యను పెంచడానికి భారతదేశం కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా నుంచి పేవ్ లేజర్ గైడెడ్ బాంబులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కానీ భారతదేశంపై విధించిన ఆంక్షల కారణంగా అమెరికా వాటిని సరఫరా చేయడానికి నిరాకరించింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత వైమానిక దళం చాలా తెలివిగా వ్యవహరించింది. మిరాజ్ ఫైటర్ జెట్లలో టార్గెటింగ్ పార్ట్లతో కూడిన 1000 పౌండ్ల డమ్ బాంబులను ఏర్పాటు చేసింది. వాస్తవానికి లేజర్ గైడెడ్ బాంబుల కొరత తీర్చడానికి ఇది ఇంతకుముందు ఎప్పుడూ పరీక్షించని ఒక రకమైన కొత్త ప్రయోగం. అయితే ఈ ప్రయోగం పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైమానిక దళం పెద్ద సాహసం చేసి ఫైటర్ జెట్లకు డమ్ బాంబులను అమర్చడం ద్వారా శత్రువులపై దాడి చేయడానికి ప్లాన్ చేసింది. మిరాజ్ ఫైటర్ జెట్లు ఇప్పుడు ఆకాశంలో ఉన్నాయి. శత్రువును చుట్టుముట్టి చంపడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లక్ష్య నౌకాశ్రయాల సహాయంతో పాకిస్తానీయుల ఖచ్చితమైన స్థావరాన్ని కనుగొన్నారు. ఆ ప్రదేశం యొక్క స్పష్టమైన చిత్రం పైలట్ కాక్పీట్లో కూడా అందింది. ఈ విధంగా లక్ష్యాన్ని క్లియర్ చేసిన తర్వాత ఫైటర్ జెట్లు పాకిస్తానీయులపై సులభంగా దాడి చేయగలిగాయి.
వైమానిక దళం యొక్క ఈ సూత్రం విజయవంతమైంది. ఒక్కొక్కటిగా అనేక పాకిస్తానీ బంకర్లు పేలిపోయాయి. డమ్ బాంబులు పనిచేయని ప్రదేశంలో లేజర్ డెడ్ బాంబులను ఉపయోగించారు. జూన్ 24న మిరా 2000 ఫైటర్ జెట్లు 16,000 అడుగుల ఎత్తైన టైగర్ హిల్స్పై నిర్మించిన పాకిస్తాన్ బంకర్లపై లేజర్ రక్షణ బాంబులతో దాడి చేశాయి. వైమానిక దళం యొక్క ఈ వైమానిక ఆపరేషన్ గొప్ప విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ బంకర్పై దాడి చేయడానికి వైమానిక దళం లేజర్ను ఉపయోగించడం అదే మొదటిసారి. 2000 సంవత్సరంలో మెరాజ్ గార్డెడ్ బాంబులను ఉపయోగించారు. 2000 సంవత్సరంలో ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ దీన్ని ప్రయోగించారు. అతని దాడి కారణంగా టైగర్ హిల్స్లో నిర్మించిన పాకిస్తాన్ బంకర్లు తునాతునకలయ్యాయి. చాలామంది పాకిస్తానీయులు లేచిపోయారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీని తర్వాత మిగిలిన పనిని భారత సైన్యం పూర్తి చేసింది. జూలై 4న 192 మౌంటైన్ బ్రిగేడ్కు చెందిన 18 మంది గ్రెనేడియర్లు టైగర్ హిల్ యొక్క ఎత్తైన కొండలను ఎక్కి శత్రువులపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. వైమానిక దాడికి ముందే తీవ్రంగా గాయపడిన పాకిస్తాన్ సైనికులు భారత సైనికులను ఎదుర్కొనే ప్రయత్నంలో ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీని కారణంగా టైగర్ హిల్లో పాకిస్తానీ సైనికులందరూ ఒక్కొక్కరిగా చంపబడ్డారు. ఈ 18 మంది గ్రెనేడియర్ల యూనిట్ ధైర్యాన్ని ప్రదర్శించి టైగర్ హిల్ను స్వాధీనం చేసుకుంది. ఈ సమయంలో అత్యంత వీరోచిత చర్యను 19 ఏళ్ల యోగేంద్ర సింగ్ యాదవ్ చేశారు. అతను 15 బుల్లెట్లకు గురై రక్తంతో అమరులయ్యారు. ఆయన ధైర్యానికి గాను పరమవీర చక్ర పురస్కారం లభించింది. టైగర్ హిల్ను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారతదేశానికి లభించిన అతిపెద్ద విజయం. ఆ సమయంలో కార్గిల్ యుద్ధం విజయంలో అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతదేశం అనేక చర్యలు తీసుకుంటోంది. వాస్తవానికి యుద్ధ సమయంలో భారతదేశ సైనికుల ముందు పాకిస్తాన్ బలహీనపడ్డం మొదలైనప్పుడు అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా నుంచి సహాయం కోరడం ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గస్పట్కు బాధ్యత వహించని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి అమెరికా తలుపు తడుతోంది. అప్పుడు ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మరియు అటల్ బిహారీ వాజ్పేయి మధ్య చర్చలు జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యం స్వయంగా భారత సరిహద్దును విడిచిపెట్టాలి, లేదా మన సైన్యం వారిని బలవంతంగా తరిమి కొట్టాలని వాజ్పేయిజీ స్పష్టం చేశారు. ఆ సమయంలో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ కూడా అణుబాంబును ఉపయోగించగలదని వాజ్పేయి నిరూపించారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి స్పష్టమైన మాటల్లో ఇలా జరిగితే మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించేలోపు పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి అదృశ్యమవుతుందని చెప్పారు. వాజ్పేయి వైఖరి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కు భారతదేశం కార్గిల్ను మళ్లీ గెలుచుకునే వరకు యుద్ధాన్ని ముగించదని స్పష్టం చేసింది. అందువల్ల వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడానికి అమెరికా నవాజ్ షరీఫ్ను కార్గిల్ నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి పిలవమని బలవంతం చేసింది. అమెరికా వైఖరిని చూసి నవాజ్ షరీఫ్ ముఖం పాలిపోయింది. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కు ఇది డబుల్ ఓటమి. ఒకవైపు భారతదేశం చేతిలో ఓడిపోతుండగా అమెరికా మరియు ఇతర దేశాలు పాకిస్తాన్ను ఎటువంటి కారణం లేకుండా యుద్ధం ప్రారంభించినందుకు మందలిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి అంతర్జాతీయ ఒత్తిడిలో ఉండగా భారత సైన్యం మరియు వైమానిక దళం పాకిస్తాన్ సైనికులపై మరణ మృదంగం మోగించాయి. ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకున్న ఓడరేవుల సహాయం అన్ని పాకిస్తాన్ స్థావరాలను ఒక్కొక్కటిగా లక్ష్యంగా చేసుకున్నాయి. భారతదేశం నుంచి కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న పాకిస్తానీలు నిరాశకు గురయ్యారు. అందువల్ల ఓటమి మరియు ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ సైన్యం కార్గిల్ నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. జూలై 12, 1999న పాకిస్తాన్ దళాలు ఎల్ఓసిని దాటి పాకిస్తాన్కు పారిపోయాయి. భారతదేశం వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్ ఆపింది. కానీ కొంతమంది పాకిస్తాన్ సైనికులు చాకచక్యంగా వ్యవహరించి భారత్ సైనికులపైకి ఎగబడి దాడి చేయడం కొనసాగించారు. దీని కారణంగా జూలై 26 నాటికి ప్రతి పాకిస్తానీ కార్గిల్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. దీని కారణంగా జూలై 26, 1999న భారతదేశం విజయం కారణంగా జూలై 26, 1999న భారత్ విజయం సాధించడంతో కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ రోజున కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటూ ఉంటాం. ఈ కార్గిల్ యుద్ధాన్ని విజయవంతంగా మార్చడంలో భారత సైనికులు దాదాపుగా 4,000 మంది పాకిస్తాన్లను చంపగా దాదాపు 500 మంది మన సైనికులు అమరులయ్యారు. ఒకవైపు కార్గిల్ యుద్ధం విజయంలో భారత దళాలు ధైర్యం మరియు త్యాగం మనం ఎప్పటికీ మర్చిపోలేం. 2000 సంవత్సరంలో కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ మరియు హోంమంత్రి లాల్ కృష్ణ అద్వానీ ఇజ్రాయెల్ను సందర్శించి ఇజ్రాయెల్కు కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ ఉద్దేశాలు భారతదేశానికి తెలుసు. కాబట్టి కార్గిల్ యుద్ధం వంటి ఊచకోత తర్వాత 2000 సంవత్సరం మరియు 2010 సంవత్సరాల మధ్య భారతదేశం ఇజ్రాయెల్ నుంచి సుమారుగా $10 బిలియన్ విలువైన సైనిక పరికరాలను దిగుమతి చేసుకుంది. కార్గిల్ యుద్ధం తర్వాత భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య స్నేహ సంబంధాలు వెలసిల్లాయి. అయితే ఇజ్రాయెల్ భారతదేశానికి సహాయం చేయడం ఇదేం మొదటిసారి కాదు. బదులుగా ఇజ్రాయెల్ ఇంతకు ముందు చాలాసార్లు భారతదేశంతో చెయ్యి కలిపి నిలిచింది.
1947లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పాలస్తీనా విభజనకు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఓటు వేసి ఇజ్రాయెల్ను స్వంత దేశంగా గుర్తించడానికి నిరాకరించారు. జవహర్లాల్ నెహ్రూ దీనికి భౌగోళిక రాజకీయ బలవంతం మరియు జాతీయ ప్రయోజనాలను ఉదహరించారు. అయితే ఇజ్రాయెల్ ఉనికిలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత ఇరాన్ మరియు టర్కీ తర్వాత భారతదేశం కూడా 1950లో ఇజ్రాయెల్ను గుర్తించింది. కానీ దాంతో ఎటువంటి దౌత్య సంబంధాలను కొనసాగించలేదు. భారతదేశ విదేశాంగ విధానం పాలస్తీనాకు అనుకూలంగానే ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ 1962 ఇండో చైనా యుద్ధంలో ఇజ్రాయెల్ భారతదేశానికి ఆయుధాలను సరఫరా చేసింది. దీంతో పాటు ఇజ్రాయెల్ భారతదేశం వైపు స్నేహహస్తాన్ని చాపడం కొనసాగించింది. మొదట 1962లో, తరువాత 1971లో బంగ్లాదేశ్పై భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గోల్డ్ మెయిర్ ఆయుధ కొరత ఉన్నప్పటికీ భారతదేశానికి ఆయుధాలను అందించారు. ఇజ్రాయెల్ పదే పదే మద్దతు ఇచ్చినప్పటికీ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు భారతదేశం వైపు నుంచి అభివృద్ధి చెందలేదు. 1992లో ప్రధానమంత్రి సర్ పివి నరసింహారావు ప్రభుత్వం మొదటిసారిగా ఇజ్రాయెల్తో అధికారికంగా దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. దీని తర్వాత ఇజ్రాయెల్ భారతదేశం మధ్య బంధం గడిచే కొద్దీ బలపడింది. కార్గిల్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ మరియు భారతదేశం ప్రపంచం ముందు స్నేహితులుగా ఆవిర్భవించాయి. అయితే దాదాపుగా 40 సంవత్సరాలుగా భారతదేశం ఎటువంటి దౌత్య సంబంధాలు కలిగి లేనప్పటికీ ఇజ్రాయెల్ ఏకపక్ష సంబంధాన్ని ఎందుకు కొనసాగించింది అనేది ఆలోచించదగిన విషయం. అలాగే అది 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధమైనా లేదా కార్గిల్ యుద్ధమైనా భారతదేశానికి సహాయం చేయడానికి ఇజ్రాయెల్ మొదట ఎందుకు ముందుకొచ్చింది? వీటన్నిటి వెనుక ఉన్న కారణాలను మనం పరిశీలిస్తే ప్రధాన కారణం ఏంటంటే ఇజ్రాయెల్ సహాయం కారణంగా పాకిస్తాన్ ఎల్లప్పుడూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉంది. 1948 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనాకు దూకుడుగా మద్దతునిచ్చింది. దీంతో పాటు 1967 6 రోజుల యుద్ధం మరియు 1973 యామ్ కిపూర్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం ఇజ్రాయెల్తో పోరాడడానికి దాని ఫైటర్ ఫ్లైట్ల బృందాన్ని పంపించింది. ఇది పాలస్తీనాకు చాలా సహాయపడింది. ఈ విధంగా పాకిస్తాన్ ఇజ్రాయెల్కు చాలాసార్లు శత్రువుగా మారిపోయింది. దీంతో పాటు పాకిస్తాన్ ఎప్పుడూ ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించలేదు. ఇజ్రాయెల్తో ఎటువంటి దౌత్య సంబంధాలను పెంచుకోలేదు. విభజన తర్వాత ఇజ్రాయెల్ మరియు పాకిస్తాన్ మధ్య చెడు సంబంధాలే ఉన్నాయి తప్ప మంచి సంబంధాలు లేవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.